హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. నేను వచ్చి 2 గ్లాసుల బిర్యానీ చేయబోతున్నాను. వాటికి వచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా ఫ్రై అయిన వాటిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర తురుమును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. వీటిని కదుపుతూ ఎక్కడా మాడకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం బిర్యానీని ప్రిపేర్ చేసే ముందే రైస్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే పుదీనా వచ్చి ఒక హాఫ్ కట్ట తీసుకుంటే సరిపోతుంది. మనం 2 గ్లాసులు బిర్యానీ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసులకు వచ్చి రొయ్యలు ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతుంది. హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను. మనం ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ కూడా రొయ్యలకి పట్టే వరకు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 2 గ్లాసులు బియ్యం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పర్ఫెక్ట్గా సరిపోతుంది స్పైస్. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. రొయ్య మొత్తం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చిటిముత్యాల రైస్ని 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసులని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఒకదానికొకటి రైస్ అతుక్కోకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది బిర్యానీ. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి అలాగే 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి వచ్చి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది.